వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. దాన్ని మీకు కూడా చూపిస్తాను. నేను మామిడికాయలు పుల్లటివి తీసుకున్నాను. చాలా పుల్లగా ఉంటాయి. పుల్లగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. 4 బౌళ్ళు మామిడికాయ దెబ్బలైతే ముక్కలైతే 1 బౌలు కల్లుప్పు దంచి మెత్తగా జల్లిబట్టి ఎండలో పెట్టి జల్లిబట్టాలి. అప్పుడే బాగుంటుంది. కారం 1 బౌలు నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. కారము మసాలా కూడా. ఆవాల పొడి ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు, 1 స్పూను మెంతిపిండి వేసుకున్నాను. సోంపు కూడా వేయించేసుకుంటే బాగుంటుంది. ఇవి నూనె కూడా 1 బౌలు సరిపోతుంది నాకు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎవరికైనా సరిపోతుంది. 1 బౌలు వేస్తే మస్తు బాగా గుజ్జుగా వస్తుంది. 2 రోజులు ఉండగానే 1 రోజు 2 రోజులకి చాలా బాగుంటుంది. దీంట్లో తెల్లబాయలు కూడా దంచి కచ్చాపచ్చాగా దంచి కలుపుకోవాలి. దంచకుండా ఒకటిగా కూడా వేసుకోవచ్చు. నేను తెల్లబాయలు వేస్తలేను. ఇప్పుడు నాకు టైం లేదు, నేను ఊరు వెళ్తున్నాను. దానివల్ల సోంపు కూడా 1 స్పూన్, పెద్ద స్పూను వేయించి పొడి అందులో కలిపాను నేను. మీకు కావాలంటే మీరు కూడా కలుపుకోండి. సోంపు కలిపితేనే మామిడికాయ పచ్చడి రుచి వస్తుంది. మామిడికాయ పచ్చడికి సోంపే రుచి. ఇది కంపల్సరీ వేసుకోండి. మిగతా పచ్చళ్ళలో వేసుకున్నా వేసుకోకపోయినా మామిడికాయ పచ్చళ్ళలో వేసుకోండి. తెల్లపాయలు కూడా కలుపుకోండి ఒకేసారి. నాకు ఇప్పుడు ఒలిసి అవి కలిపేంత టైం లేదు కాబట్టి నేను కలపట్లేదు. ఈ సీజన్ కాబట్టి చూపిద్దామని చూపించాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. చూసినందుకు. పెట్టుకొని తినండి, ఎంజాయ్.